బతుకు భారం మోయలేని ఈ అడుగులు శాశ్వతంగా విశ్రాంతి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న వేళ ఈ అడుగులు వెనుకున్న కథేమిటి? ఈసారి కాదనకండి, పొలం కొట్టు మీద నిలబడి చూస్తుంటే ప్యానాలు వేసొస్తున్నాయి. 3 ఏళ్ళైంది అసలు ఒక్క పైసా కూడా అప్పు తీరి కట్టలేదు. ఈ అప్పు వడ్డీ కలిపి కడితే అసలు నీకుని భూమి కూడా చాలదు. గత ఏడాది కూడా ఇలాగే బాగా పంట పండింది, వరదల్లో మునిగి కుళ్ళిపోయింది. ఆ ముందు ఏడాది విత్తనాలు నాశరకం కావడము, దానికి కరువు తోడవడము, పంట దెబ్బతిన్నది. అలాగే ఏదో ఒకటి జరిగితే నీ అదృష్టమే బాగలేదురా. ఇలాగ అప్పించుకుంటూ పోతే నేను మొండమయ్యాల. ఆశకి అద్దుండాలరా. బాబు అలా అనకండి, ఆశలు వదులుకుంటే ఎలా బతుకుతాం? ఈ ఏడు పంట చాలా బాగుంది, కానీ చిన్న తెగులు అక్కడక్కడ పట్టింది. రేట్ ఎక్కువైనా కొంచెం మంచి మందులు వేస్తే పంట బాగుంటుంది. కల్తీ మందులతో మోసపోయాను. ఈ ఏడాది మోసపోకూడదని డబ్బు అవసరం వచ్చి నీ దగ్గరకు వచ్చాను. కాదనకండి అయ్యా, దండం మొక్కుతాను. మా ఆవిడ ప్యానల్తో సమానమయ్యే వస్తువు, కానీ పంట చూసినాక ఆగలేకపోయింది. ఇది ఇచ్చేనా అప్పు తీసుకురమ్మంది. అదిగాడి పిల్లం రంజుగా ఉంటుంది, ఎలాగైనా దొరికింది, తర్వాత పట్టాలి. ఏంటయ్యా ఆలోచిస్తున్నారు? ఈ బంగారం నిజందా కాదనా? మోసాలు చేయడం మా ఇంట వంట లేదయ్యా. మంచోడు కాబట్టి ఇస్తున్నాను. రాజాబాబు అనుకున్నట్లే పంట బాగా పండింది. దాన్ని తీసుకుపోయి అమ్మబోతే దండాలు బాబు. నమస్కారం. అదేంటండి బాబు, గవర్నమెంట్ ఇచ్చిన రేట్ కన్నా 200 తగ్గించినారు. ఎంత నా చదువుకోపోయినా అంత తెలియదంత రేటి. నీకు అన్నీ తెలుసుంటే ఇది తెలియాలి. ఏంటి బాబు అది? నీ ధాన్యం సరిగ్గా ఎండుండో, దాన్ని మళ్ళీ మేము ఎండబెట్టాలి. ఎలా లేదన్నా బస్తాకి 4-5 కేజీలు తరుగు ఉంటాయి. పైగా ఎలకలు వాడు అబ్బ సొమ్మనుకుని దుబ్బుకు తింటాయి. అవో 2-3 కేజీలు లాసు. ఇవన్నీ ఎవరిస్తారు? గవర్నమెంట్ కబుర్లకేముంది, డేకిన్నడుగు తెలుస్తుంది ముడ్డు సలిపేంటి. ఈ రేటుకి ఇష్టమైతే సరే, లేకపోతే ఎక్కడ రేటు ఉంటే అక్కడికి తీసుకుపో. మీరు అనుకున్నది నిజమే అనుకుందామయ్యా. అందుకే కదా కాట ఒరుగుతోటి తోస్తారు. అది సాలక సొలగని బస్తా మీద 1/2 డబ్బా వరకు లాగేస్తారు. వీడు లెక్కలు వేస్తున్నాడంటే అవకాశం ఇస్తే పక్కోడు అరుస్తాడు. వీడిని ఇక్కడే కట్ చేయాలి. పోవయ్యా పో, ఎక్కడికి పోతా పో, నీ సరుకు నాకు అవసరం లేదు. మళ్ళీ నేను ఎక్కడికి తీసుకెళ్ళను? ఆ ట్రాక్టర్ డుట్టుకు వస్తాడు ఏటి? ఏదో ఒకటి కానివ్వండి. నువ్వు ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉండుంటే ఈసారికి ధాన్యం కొలత అయిపోయిండేది. లేబర్ వెళ్ళిపోయారు. నీ ధాన్యం ఎక్కడికి పోవు. రేపు తెల్లవారి వచ్చి కాటా వేయించుకొని డబ్బులు తీసుకుపో. ఆ సరుకు కొద్దిగా లోపల పెట్టండి, రాకాశ మబ్బులు ఎత్తుకొస్తున్నాయి. నా సరుకే తికానే లేదు, నీ సరుకు ఎక్కడ పెట్టమంటావు? ఇక దండం పెడతాను బాబు, సరుకు కొద్దిగా లోపల పెట్టు నా పెళ్ళికి రా అన్నట్టుంది. అంతా దేవుడి దయ. ఏం చేస్తావో ఏమో. తప్పనిసరి పరిస్థితుల్లో రాజాబాబు ధాన్యాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. అలా వదిలి వెళ్ళిన ధాన్యం రాత్రి వర్షానికి బలైపోయాయి. మరుసటి రోజు రాజాబాబు కళ్ళలో రక్తం కారింది. ఓనర్ కొనేందుకు నిరాకరించాడు. కాళ్ళ వేళ్ళ పట్టి బ్రతిమలాడినా రాజన్నకు సగం కన్నా తక్కువ ధరే దక్కింది. అక్కడికది అలా ఉంచితే ఆ ఊరి అమ్మవారి సంబరాలు వచ్చాయి. నమస్కారం. ఏమయ్యా, నీకు 10,000 రూపాయలు సందా చేసామరా. నా లటోడు 10,000 ఎక్కడ తెస్తాడు? మీకు తెలియని విషయం ఏముంది? ఏం చేయమంటావు రాజాబాబు? దేవుడి కార్యం వద్దంటావా? ఊరి అమ్మవారి సంబరాలు ఆపేమంటావా? అంత దొమ్మ ఎక్కడ ఉందయ్యా నాకు? ఈ కట్టాలన్నీ చాలువా? ఎంతో కొంత తగ్గించండి అయ్యా. తల తాకట్టు పెట్టినా కట్టేస్తాను. ఇలాంటి ఇబ్బందులు వస్తాయనే భూమి బయట సందా వేసాం. ఎకరానికి 5,000. మంచి పత్తేనయ్యా. పండిన భూమి పంట భూమి చూస్తే బాగుండేది. కరువు కాలానికి అధిక మాసం లాగా పంట బాగా పండిందంటే బురదలో తడిసి బూడిదలో పన్నీర్ అయిపోయింది.
నా బాధ ఆ దేవుడే పట్టించుకోలేదు. ఎవరితో చెప్తే ఏం లాభం? 5,000 రాసేయండి, పాపం బాగా చితికిపోయాడు. నా దండలయ్యా. ఆ ఊరి అమ్మవారి సంబరాల కోసం ఆఖరి దిక్కుగా ఉన్న 2 ఎద్దులను అమ్మేయవలసి వచ్చింది. ఆ అమ్మిన సొమ్ములో చందాపోగా మిగిలిన డబ్బుల్ని కొడుకు స్కూల్ ఫీజు కోసం చెల్లించాడు రాజాబాబు. తర్వాత సంబరాలు రానే వచ్చాయి. బాధపడతాం, మీ నాన్నస్తే చెప్తానమ్మా, ఎందుకు బాధపడతాం? జానకమ్మ, అల్లుడు రాలేదేటి? సంబరాలు మాటి మాటికి వస్తాయా? ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. అల్లుడు వస్తే బాగుంటుంది కదా. ఊర్లో సంబరాలు జరుగుతుంటే మన ఇంట్లో జరిగినట్టే. ఇంతకీ ఆ కన్నీరేంటి? ఏమైంది? అల్లుడు కానీ నాయనా, నువ్వు ఆడి గురించి ఎంత ఆలోచిస్తున్నావు? ఆడెందుకు నీ గురించి ఆలోచించట్లేదు? ఏమైంది తల్లి? అర్జెంటుగా 10,000 తీసుకొని రమ్మన్నాడు. ఎడ్లు అమ్మేసినావట కదా? అవును, ఆ డబ్బులు మన ఊరు సందా కోసము, మన చిన్నోడు స్కూల్ ఫీజు కోసము కట్టేసిన అయిపోయినాయి. అర్జెంటుగా 10,000 తీసుకొని రమ్మన్నాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలరా నాయన? ఏం బాధ వచ్చిందిరా దేవుడా? ఏం చేయాలి? ఎక్కడి నుంచి తేవాలి? ఏం చేయాలి? ఎంత చెప్పినా ఏం లేదు. తాగుబోతు మనిషి. వస్తే డబ్బులతో రా, లేకపోతే ఇక రాకొద్దన్నాడు. దేవుడా, ఎన్ని శిక్షలు వేస్తావు? నేనేం పాపం చేశాను? నాయనా, ఆ డబ్బేదో ఇచ్చి పంపించు. కష్టంలో ఇదో కష్టం అనుకో, లేకపోతే నా శవాన్ని వాడి దగ్గరికి పంపించు. అప్పుడైనా వాడి ఆకలి తీరుతుంది. ఇన్నాళ్ళు నేను చెప్పినట్టు విని నేను తిరగమన్న సాల్లోనే తిరిగావు. ఇక నుంచి నా అవసరం లేదు. వస్తాను, వెళ్ళొస్తాను. నా స్వార్థం కోసం అమ్మేసుకున్నాను. అంతకంటే నాకు గత్యంతరం లేదు. నన్ను క్షమించండి. వెళ్ళొస్తున్నా. ఇన్ని కష్టాలని తట్టుకోలేని రాజాబాబు ఇక నాకు చావే దిక్కు అని నిర్ణయం తీసుకున్నాడు. ఇన్నాళ్ళు నా భారమంతా మోసావు. ఇక నేను నీ భారం కాదలుచుకోలేదు. నీ ఒడిలో చేర్చుకో తల్లి. నీ అదృష్టమే బాగాలేదురా. అర్జెంటుగా 10,000 తీసుకొని రమ్మన్నాడు. ఎడ్లు అమ్మేసినావట కదా? పోవయ్యా, ఎక్కడికి పోతాడో, నీ సరుకు నాకు అవసరం లేదు. కష్టంలో ఇదో కష్టం అనుకో, లేకపోతే నా శవాన్ని వాడి దగ్గరికి పంపించు. రాజాబాబు, నువ్వేంటి ఇలా? సత్యం సాధిస్తావు. ఇంట్లో ఆలికి శ్లోకం తప్ప, కుటుంబానికి నిరాధారం మిగల్చడం తప్ప. చంద్రన్న, నువ్వా? భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం తరతరాలుగా సాగుతున్న ఈ పోరాటం కోసం వేలాది ప్రాణాలు నిరంతరం సంఘర్షిస్తూనే ఉన్నాయి. నువ్వేంటి ఇలా? పిరికి పందలా. ఓడిపోయాను చంద్రన్న. ఆశలన్నీ అడుగంటూ పోయాయి. దారులన్నీ మూసుకుపోయాయి. ఇక నేనేం చేయలేను. ఓడిపోయానని ఎలా అనుకున్నావు? రైతంటేనే ఓ ధైర్యం, రైతంటేనే ఓ శక్తి, రైతంటేనే ఓ విజయం. అర్ధరాత్రి పొలాల గట్టుల్లో క్రూరముఖాల మధ్య తిరిగి పొలాలకు నీరు కట్టిన ఆ ధైర్యం ఎక్కడికి పోయింది? రాటుదేరిన బీడి భూములను సాలులుగా చీల్చి బంగారం పండించిన ఆ శక్తి ఏమైపోయింది? ఒక్క విత్తు జల్లి 100 గింజలు పండించిన ఆ విజయం ఎందుకు? నిజమే చంద్రన్న, కానీ ఏం చేయమంటావు? నరికే, ముక్క ముక్కలుగా నరికేసే.
రక్తపాతమా? గొడ్డును కొడితేనే గుండెలు పిండికిపోయే మనిషినయ్యా నేను. ప్రాణం తీయమంటావా? కదా, మరి నీ ప్రాణాన్ని ఎలా తీసుకోవాలనుకున్నావు? క్షమించంద్రన్న, అసలేం జరిగిందంటే అధిక పెట్టుబడులు, కల్తీ విత్తనాలు, మందులు, నాసిరకం విత్తనాలు, కరువు కాటకాలు, అప్పుల భారం, కుటుంబ భారం, గిట్టుబాటు కాని అమ్మకం, అన్నిటికీ మించి తలకు మించిన భారం. ఏ రైతు చరిత్ర చూసినా ఇదే కదా రాజాబాబు. నిజమే చెప్పావు చంద్రన్న. సూరికాడి ప్రాణాలతో వరదల్లో మునిగి కుళ్ళిన పంట చేను తిరిగొచ్చిందా? నారాయణ ఊరు పోసుకుంటే అధిక అప్పుల్లో కొదవ పెట్టిన భూమి తిరిగొచ్చిందా? ఆ సింహాద్రి, ప్రకాశు, సీనిగాడు, అప్పిగాడు ఇలా వేలల్లో రైతన్నలు కాలం చెల్లించారే, సమస్యలు చచ్చిపోయాయా? ఎవరితో దెబ్బలాడుతాం? ఉప్పును పోతే ఊడిపోయే గడ్డి పరక లాంటి బ్రతుకులు మావి. గడ్డి పరక ఒక్కటైతే చులకనే, అదే 10 గడ్డి పరకలు కలిస్తే తాడవుతుంది. అప్పుడు దాని విలువేంటో వేరే చెప్పనక్కర్లేదు. అంటే నీతో పాటు నన్ను తుపాకీ పట్టమంటావా? అది నిన్నటి వరకు. మరి పోరాటానికి నడుం బిగించు, తుపాకీ అక్కర్లేదు. ఏమంటున్నావు చంద్రన్న? అవును రాజాబాబు, మనూరి సంబరాల సర్పంచ్ని అమ్మవారికి బలిద్దామని, ఊరికి పట్టిన దరిద్రాన్ని తుడిపేద్దామని అడవి నుంచి బయలుదేరాను. కానీ కానీ హ్యాండ్స్ అప్. ఆగన్నా, నాదొక్క మాట. ఏంటో చెప్పు. నేను ఆకలి మంటలు చల్లార్చుకోవడానికి ఈ ఉద్యోగం చేస్తున్నాను. నువ్వు అదే ఆకలి కేకలు ఉండకూడదని ఇంతటి కఠోర దీక్షలో ఉన్నావు. నన్ను చంపేస్తే ఈ సంస్థ చచ్చిపోతుందా? అలా అయితే చంపే అన్నా. అన్నా, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం రక్తసిక్తం, పరపీడన పరాయణత్వం. కానీ అన్నా, సృష్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రక్తంతో కొత్త చరిత్ర రాయగలిగామా? అన్నా, నువ్వు కొవ్వొత్తి లాంటివాడు అన్నా. కొవ్వొత్తి తను కరిగిపోయి ఇతరులకు వెలుగునిస్తుంది. నీ వెలుగులు కావాల్సింది అడవులకు కాదన్నా, జనావాసాలకు. కొత్త ఊపిరి పోయన్నా. వెంటనే తుపాకీ పారేశాను. మరి నరికేమంతన్నావు? నరికేమన్నది మనుషుల్ని కాదు, సమస్యని. అదే ఎలా? ఇదే పలుపుతాడు ముడివేస్తే ఉరితాడయ్యింది. అదే ముడి విప్పి జులిపేస్తే కొరడా అవుతుంది. ఉరితాడా కొరడానా నిర్ణయించుకో. అంతేటి పెద్ద మాటలు నాకు అర్థం కాదు. అర్థమేంటి చెప్పన్నా? ఆలోచన లేకుండా గొర్రెల్లా గుడ్డిగా ఎవరో చెప్పింది వినిపించుకోవడం కాదు, గంగిరెద్దులా తలోపడం కాదు. ఆలోచించాలి. తప్పు అన్న చోట గలం విప్పాలి, ప్రశ్నించాలి. ఎవడు వింటాడు చంద్రన్న? అక్కడే పొరబడుతున్నావు. ప్రతి దానికి ఓ పద్ధతి ఉంటుంది. నీ ధాన్యం వర్షం పాలు చేసి బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు నీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీసు ముందు నిరాహార దీక్ష కూర్చోవలసింది. 4 న్యూస్ ఛానళ్లు, విలేకరులు చేరి హంగామా చేసేవారు. దాంతో జనం చుట్టూ చేరి ఓ ప్రభంజనం అయ్యేది. అన్నా, అంత అవకాశం ఇస్తారా? చంపేరు. పిరికి పందల ఉరి వేసుకు సస్తానంటావు. కానీ ఒక సమస్యను చంపేందుకు చావుకైనా సిద్ధమని ఎందుకు నిర్ణయించుకోవు? అగ్గిపుల్ల చిన్నదే అయినా
ఒక్కసారి రగిలిందంటే అడవులు సైతం కాల్చి పారేస్తుంది. నువ్వే గాని ప్రపంచం సృష్టించుంటే ప్రభుత్వాలే దిగి వచ్చేవి. అవునా చంద్రన్న? బుర్రంత వరకు ఆలోచించలేదు. మన బుర్రలు ఆలోచించవు, ఎందుకంటే రైతు తనకు తాను చులకనగా భావించుకోవడం. నువ్వు వినలేదా? ఏంటన్నా అది? రైతే రాజంటారు, దేశానికి వెన్నెముకంటారు. రైతు లేనిదే దేశం లేదంటారు. అంటే మన నాయకులకు కావాలి రైతు. ఎప్పుడు? ఎలక్షన్లో. కానీ రైతు మాత్రం ఎవరికి అక్కర్లేదు ఎలక్షన్ల తర్వాత. నిజమే చంద్రన్న, చాలా విన్నాం. అచ్చేస్తాను ఇచ్చేస్తాను అంటారు, కానీ మన బతుకులు మాత్రం మారలేదు. దానికి కారణం వాడి కాదు, నువ్వే. నేనా? నోటిచ్చేవాడికే ఓటు వేస్తాం, మందు పోసేవాడికే జై కొడతాం. వీడి నా కులం వాడు, వీడి నా చుట్టం, వాడి నా ప్రాంతం, నా మతం, ఇలా నా అన్న స్వార్థం కళ్ళు కప్పి చీకట్లో ఓటు వేస్తున్నాం. అందుకే మన బతుకులు చీకటవుతున్నాయి. సరే చంద్రన్న, నువ్వు అనుకుంటే మంచోడికి ఓటేస్తాం. నన్ను ఒక్కడనే ఓటేస్తే అనుకున్నోడు గెలుస్తాడా? ఎక్కడ మనూరు, ఎక్కడ అమరావతి, ఢిల్లీలు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. నా ఒక్కడి వల్ల ఏమో వద్దులే అని ప్రతి ఒక్కడు నిర్లక్ష్యం చేయబట్టే స్వతంత్రం వచ్చి ఇన్నాళ్ళైనా రైతు కోసం ప్రభుత్వాలు దిగిరాలేదు. ఉరిదుప్పుకు బస్తాలు కాయ రాజాబాబు, ధాన్యమే కాసేవి. ఒక్కొక్క గింజ కలిస్తేనే ధాన్యం బస్తా అయ్యేది. అవునన్నా, నీ మాటల్లో నిజమనిపిస్తుంది. అదే వద్దన్నది. నేను చెప్పేదాన్ని గంగిరెద్దులా తలోపొద్దు. ఆలోచించు, నీ అంతటా నిర్ణయం తీసుకో. ఆ శక్తి కావాలంటే ముందు చదువుకో, 4 విషయాలు తెలుసుకో, నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకో. నీకు తెలుసా, బ్యాంకుల్లో తీసుకున్న రుణమాఫీ ద్వారా మనూరు సుమారు ₹1,00,00,000 వరకు లబ్ధి పొందింది. మాలాటోనికి లోనే ఎవడిస్తాడన్నా? 100 కండిషన్లు, లేనిపోని తలనొప్పులు. నాకు తెలిసి పేదోడికి లోను రాలేదన్నా, మాఫీ జరగలేదు. ఎస్, అందుకే మనకు కావాల్సింది రుణమాఫీ కాదు, పంటకు పెట్టుబడి. అప్పుడే ప్రతి పేద రైతుకి లబ్ధి చేకూరుతుంది. మనకు కావాల్సింది ఆ మిల్లివాన దయాదాక్షిణ్యాలు కాదు, మనల్ని ఆదుకునే ప్రభుత్వ గొడవలు. మనకు కావాల్సింది దొంగల చేతుల్లో కల్తీ సరుకు కాదు, ప్రభుత్వ పర్యవేక్షణలో సిసలైన సరుకు. ఈ దళారీ వ్యవస్థ మారాలి, మన అనుకున్న ప్రభుత్వం రావాలి. ప్రతి కంపెనీ వాడు తమ సరుకును తానే రేటును నిర్ణయించుకున్నట్టు కనీసం రైతుకైన మద్దతుదారు ఉండాలి. 70% మంది ఉన్నాం, పిడికిలు బిగిస్తే ప్రళయం పుట్టాల్సిందే. అంతవరకు ఎందుకు? ఒకే ఒక్కడు మనూరు సర్పంచ్, వాడు ఎలాంటి వాడో తెలిసి కూడా వాడినే ఏళ్ల తరబడి గెలిపిస్తున్నారే. భయం అన్నా, ఓటేయకపోతే వాడు అక్కడ ఏం చేస్తాడన్న భయం. భయం వేస్తే పాము కూడా తిరగబడి కాటేస్తుంది. సంకటంలో పడ్డానని తెలిస్తే పిల్లి కూడా పులవుతుంది. మనం జంతువులు కాదు రాజాబాబు, మనుషులం. నిజమేనన్నా, ఈ పలుపు తాడు గుల్పిస్తే కొరడవుతుందన్నావు కదా. పదన్నా, మన ఊరు అమ్మవారి సాక్షిగా కొరడ గుల్పిస్తానన్నా, గుల్పిస్తాను.